దేవరా సముద్రాన్ని ఏలాలా భయమేంటో తెలవాలంటే దేవుని కథ వినాలా భయం పోవాలంటే దేవర కథ వినాలా. ఎక్స్పెక్టేషన్ ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన మూవీ కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 6 years ఆఫ్టర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్నారు కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ కూడా సెకండ్ ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ ట్రైలర్లో అంత రివీల్ చేయలేదు, సెకండ్ ట్రైలర్లో చాలా బాగా రివీల్ చేశారు అనిపించింది. అంటే ఒక్క మూవీయే కదా ఫ్లాప్ అయింది, రెస్ట్ ఆఫ్ ద మూవీస్ బాగానే ఉన్నాయి. ఈ మూవీ చాలా వరకు బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ అంటే చాలా మాస్ కంబ్యాక్ గురించే వెయిట్ చేస్తున్నాము. అంటే మాస్ కంబ్యాక్ ఏం లేదు, ఆర్ఆర్ఆర్లో కూడా ఉంది కానీ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈసారి మంచి మాస్ ఫీస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కలెక్షన్ మంచి కలెక్షనే వస్తుంది డెఫినెట్గా, అరౌండ్ 400 to 500 crores వరకు రావచ్చు. దానివల్ల ఏముండదు, ఎందుకంటే అది పీపుల్స్ ఎక్కువైపో రావడం వల్ల జరిగిందే కాబట్టి దానికి పర్టికులర్గా ఎక్కువ ఏం రీజన్ లేదు కదా. బజ్ అయితే ఉంది మూవీకి డెఫినెట్లీ, లేకున్నా కూడా ఉంది మూవీ మీద బజ్. ఉండుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో మీరు చెప్పినట్టు. జామినీ కపూర్ ఫ్రెష్ ఫేస్ టు ద న్యూ టాలీవుడ్ కాబట్టి డెఫినెట్లీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బీజిఎం చాలా ఎక్సలెంట్గా ఉంది, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. 2 songs బాగున్నాయి, ఒకటేం పెద్దగా లేదు. పాజిటివ్గానే ఉంటుందని అనుకుంటున్నాం మూవీ అయితే. ఆడియన్స్గా బాగానే చూస్తాం, బాగానే ఆదరిస్తాము. కానీ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అవడంతో చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయ్యాం. కానీ సినిమా మాత్రం చాలా భారీ అంచనాలతో దూసుకెళ్తున్నాను అనుకుంటున్నాను నేను. ట్రైలర్ చూశాను, అంత కాడితే కొంచెం ఆచార్య ఎఫెక్ట్స్ ఏమైనా కలిసేమో అనిపిస్తుంది. ఈసారి జాగ్రత్త పడతారని కోటల శివ గారు అని అనుకుంటున్నాను నేను కూడా. Part 1 అయితే పర్వాలేదు, బాగానే తీశారు, భారీ సెట్స్ చేశారు. గోవాలో కూడా షూటింగ్ తీశారు. అది ఆ ఫేస్ కట్స్ ఏం కానీ యాక్టింగ్ పరంగా పర్లేదు. ఆ పాట కూడా బాగానే వైరల్ అయిపోయింది. సినిమా కూడా భారీ కలెక్షన్తో దూసుకెళ్ళిపోతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో ట్రైలర్ చూస్తుంటేనే ఒక గూస్ బంప్స్ వచ్చేసినాయి. సో కని విని ఎరగని రీతిలో జూనియర్ ఎన్టీఆర్ ఆ ఎంట్రీ ఏదైతే ఉందో, దేవరా సముద్రాన్ని ఏలాలా ఆ డైలాగ్ వింటుంటే సో నిజంగా ఫ్యాన్స్కి అయితే ఒక పూనకం వస్తుంది. సో ఈసారి అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో బాహుబలిని ముంచిపోతుంది, పాన్ ఇండియా కలెక్షన్స్ అయితే సాధిస్తాయి. ఆల్రెడీ సంబరాలు అయితే మొదలైపోయినాయి ఫ్యాన్స్లలో. సో భయం ఏంటో తెలవాలంటే దేవుని కథ వినాలా, భయం పోవాలంటే దేవర కథ వినాలా, సముద్రం ఎరుపెక్కాలా దేవర సినిమా చూడాలంటే. సో అభిమానుల అది చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకోవడం వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. సో ఇప్పుడే చూసుకున్నాం, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఈ రకంగా ఉంటే సో 27th ఎట్లుండబోతుందో అయితే మీరు అయితే చూడొచ్చు. సో ఇది ఒక శాంపుల్ మాత్రమే. సో దీని బద్దలు కొట్టే రికార్డ్స్ అయితే అన్నింటినీ బద్దలు కొట్టేస్తుంది దేవరా మూవీ అయితే. సో ఆల్రెడీ మనము సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి గారి కాంబినేషన్ చాలా బాగున్నాయి. సో చాలా హిట్లు కూడా కొట్టాయి. సో అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, శ్రీదేవి కూతురు కానివ్వండి, జాన్వీ కపూర్ ఈ యొక్క మూవీలో ఖచ్చితంగా వాళ్ళు ఒక బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వబోతున్నారు తెలుగు ఇండస్ట్రీకి. సో ఓవరాల్గా 1000 కోట్లు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. సో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతుంది దేవరా. కొరటాల లాస్ట్ ఒక ఫ్లాప్ ఇచ్చినారని అండ్ కంపేర్ విత్ ఆచార్యలానే ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను కూడా అదే నిజమైద్దేమో అని అనుకుంటున్నాను. లేదు ఒక కంబ్యాక్ ఇస్తే మాత్రం పెద్ద హిట్ అవుద్ది. అండ్ ఎన్టీఆర్ కోసం అయితే మేము ఆల్వేస్ ఫిలిం అయితే చూస్తాం. ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్ లాగే సినిమాలో కూడా ఇంకా యాక్షన్ సీన్స్ చాలా ఉండాలని అనుకుంటున్నా. అలా ఉండగలిగితే మాత్రం పెద్ద హిట్ అయ్యిద్ది. కలెక్షన్ ఇప్పుడు ఒకసారి బాహుబలి క్రియేట్ చేసిన రికార్డ్స్ని అయితే ఏది బ్రేక్ చేయలేకపోతుంది, అంత దూరం అయితే వెళ్ళలేదు. నాకు తెలిసి అయితే ఇది కూడా అంత దూరం అయితే వెళ్ళదు, కానీ మంచి కలెక్షనే తీసుకొస్తుంది అన్న. సాంగ్స్ గురించి చెప్పాల్సి వస్తే చాలా వరకు సాంగ్స్ని అంతా ట్రోల్ చేశారు, అన్నీ కూడా కాపీడ్ సాంగ్స్ అని అలా ట్రోల్స్ అవుతూనే సాంగ్స్కి పబ్లిసిటీ చాలా అయింది. సో బాగానే ఉన్నాయి అన్న, వింటూ సాంగ్స్కి ఇప్పుడు చూస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళినాయి. సో సాంగ్స్ అయితే బాగున్నాయి అన్న. స్టోరీ లైన్ బాగుంటే మాత్రం సినిమా దద్దరిల్తుంది అన్న. స్టోరీ లైన్ బాగాలేకపోతే మాత్రం కలెక్షన్స్ వచ్చేసాయి. తీసిన వాళ్ళైతే సేఫ్ సైడ్ అయిపోతారు, ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి అంతే. బాగుందన్న, కానీ ఇప్పుడు ఆమెకు ఎవరు డబ్బింగ్ చెప్పినారో ఆమె అంటే ఆమెకి ఈమెకు సింక్ అయిందా లేదనేది సినిమా చూస్తేనే మనకు అర్థమైంది. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు చిన్మయ్ గారే అందరికీ డబ్బింగ్ చెప్తూ ఉంటారు. చాలా వరకు అంటే మనం చూస్తుంటాం, మంచి రొమాంటిక్స్ మూవీస్ వచ్చినాయంటే చిన్మయ్ గారే మ్యాక్సిమం వాయిస్ రికార్డ్స్ వాళ్ళే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. సో జాహ్నవికి ఇప్పుడు ఏంటనేది తెలియాలి, ఒకసారి వాళ్ళు ఇస్తున్నారా లేదా నాకు తెలియదు కూడా ఎవరు ఇస్తున్నారో వాయిస్ ఓవర్, చూడాలి వాట్ హ్యాపెన్ నెక్స్ట్. బ్లాక్ బస్టర్ అయితే అదే అన్న, నేనైతే చెప్తున్నా, ఇండస్ట్రీ హిట్ అయినా బ్లాక్ బస్టర్ అయినా కానీ స్టోరీ లైన్ బాగుంటే ఒకవేళ మనం అనుకున్నది జరుగుతుంది. నాకు తెలిసి అయితే హిట్ అయితే పడుతుంది అన్న, హిట్ అయితే పడుతుంది, ఎందుకంటే ఎన్టీఆర్ అని ఉన్నాడు కాబట్టి హిట్ అయితే వస్తుంది. ట్రైలర్ చూడకముందు నేను ఎక్స్పెక్ట్ చేసుకోలేను. ట్రైలర్ చూసిన వాళ్ళే మొత్తం ఎట్లా అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది అది. ఇంకోటి దాంతోపాటు ఫైటింగ్స్ కానీ అవన్నీ ఆమెకైతే ఆ సినిమా
చేసుకున్న బట్టి ఆమెకైతే లైఫ్ అయితే ఉంటుంది. ఇంకా ఛాన్సెస్ కూడా వస్తాయి, మూవీ ఛాన్సెస్ కూడా. లేదు అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. లేదు అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ మంచిగా ఉంది కాబట్టి అట్లాంటి డల్ నేచర్ అయితే ఏమి ఉండదు. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అన్న. టైం ఉంటే లేదు వాళ్ళు దానికోసమే వెయిట్ చేస్తారు. అది ఎంత లేట్ వచ్చినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే పోవు దేవరా మీద. ఓకే, సాంగ్స్లో అయితే మంచి కెమిస్ట్రీ ఆల్రెడీ. ఇంకా మూవీ కూడా మంచి వేలోనే ఉంది కాబట్టి ఏం కాదు. లేదు దీంట్లో అట్లా కాకుండా కూడా దీంట్లో కొత్త వర్షన్ చూపిస్తుంది ఎన్టీఆర్ అనేది. మంచిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, హిట్ అయ్యే ఛాన్సే ఉంది అంటున్నాను. దేవర అయితే సినిమా బాగుంటుంది, ఎక్స్పెక్టేషన్ హిట్ టాక్ అయితే అని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ మనం ట్రైలర్ చూస్తే నాకైతే ముందు మీద ఇప్పుడైతే కొంచెం బెటర్గా, వేరే సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్గా ఉండొచ్చేమో అనేసి నా ఎక్స్పెక్టేషన్ అంతే. సాంగ్స్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే ఎన్టీఆర్ కోసం, నెక్స్ట్ జాన్వీ కపూర్ కోసం కూడా చూద్దాం అనేసి. ఈసారి ఎలాగైనా ఉంటుందో వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి. ఎక్స్పెక్టేషన్ అయితే చాలా బాగుంది. సినిమా అయితే హిట్ కొడుతుందని మేము అంటున్నాం. అట్లా ట్రైలర్ చూసాం సార్, ట్రైలర్లో చాలా బాగుంది. ట్రైలర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది సార్. యాక్టింగ్, ప్రొఫెషనల్, ఇంకా హెయిర్ స్టైల్ అన్నిట్లో బాగానే ఉంది సార్. అన్ని సినిమాలు బాగా చేస్తారు. నెక్స్ట్ లెవెల్ సార్. రికార్డ్సా సార్ అంత ఐడియా లేదు సార్ మనకు. సార్ ఫస్ట్ షో చూస్తాం మేమైతే. బ్రో అంతే కేసీపీ బ్రో చించి పడేశాడు బ్రో. అసలు మొత్తం ఏ మాటలేవు అంతే. మొత్తం ఇక ఎన్టీఆర్ చూసుకుంటే ఎన్టీఆర్ ది బెస్ట్ ఇచ్చిండు. కొట్టాల శివ ఇద్దరిని ముంచిండు, చిరంజీవిని రామచంద్రని కింద మూవీలో. ఈ మూవీతో ఎన్టీఆర్ని లేపుతాడు. సో మంచిగా ఫిక్స్ అయి ఉన్నాడు. సో మంచిగా ఉన్నాయి, రస్టిగా ఉన్నాయి, ఫీల్ గుడ్ మూవీ, అందరు వెళ్ళొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ ఎన్టీఆర్ యూత్ అసోసియేషన్ నుంచి మంచిగా అందరు వెళ్తున్నాం. ఫ్రీ టికెట్స్ అందజేస్తున్నాం అనమాట మా సైడ్ నుంచి అది. సో సినిమా బ్లాక్ బస్టర్ అంతా రికార్డులు తిరిగేస్తుంది బ్రో. ఈజీగా 100 crores అనుకుంటున్నా బ్రో. ఈజీగా 100 crores వెళ్ళిపోతుంది మూవీ, అది ఎక్స్పెక్టెడ్. ఇంకా 2000 కోట్లు దాటేయచ్చు, బాహుబలిని మించిపోవచ్చు అనే ఉన్న ఎక్స్పెక్టేషన్స్. బాలీవుడ్లో టాక్ కూడా బాగానే ఉంది బ్రో. అనిరుద్ధ్ గురించి ఏం మాట్లాడాలి బ్రో, అసలు ఎపిక్ బ్రో. అసలు ఏ సాంగ్ అయినా కూడా డిఫరెంట్గా ఉంది మొత్తం. ప్రతి మెయిన్ బ్యాక్ బోన్ వచ్చేసి అనిరుద్ధ్ అనే చెప్పాలి. మూవీకి ఇంత హైప్ వచ్చిందంటే కూడా అనిరుద్ధ్ లేకపోతే అసలు సినిమా లేదని చెప్పాలి. అవును బ్రో, ఉన్నాయి. లియోలో నుంచి కొద్దిగా ఉంది, బట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే కాబట్టి కొద్దిగా ఆ టచ్ అనేది ఉంటుంది అన్నమాట. బట్ మూవీ అయితే ఫీల్ గుడ్ మంచిగా. ఒకవేళ కాపీ కొట్టినా కూడా మంచిగా ఉంటుంది మూవీ, వినడానికి అయితే బాగానే ఉంటుంది. కాపీ అంటారు ఇక తమన్ కొట్టట్లేదా, డిఎస్పీ లేదా, ఇంకా అంతే. ఎన్ని మూవీస్ చేస్తున్నాడు బ్రో అనిరుద్ధ్, లైన్ 10 మూవీస్ లైన్గా ఉన్నాయి మంచిగా. సో కొద్దిగా ఆ మాత్రం ఉంటుంది. జాన్వీ నుంచి అసలు జాహ్నవి పాప కోసం వెయిట్ చేసినాం బ్రో. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూద్దామని అనుకున్నాం, కానీ అక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. నేను కూడా వెళ్ళినా, రష్ ఫుల్ ఉంది బ్రో. అసలుకి పిచ్చోళ్ళు అయిపోయారు, మ్యాడ్ అంతా. మొత్తం చీరలు ఇరగొట్టేస్తారు మొత్తం. అసలు క్యాన్సిల్ అవుతుందని అనుకోలేదు యాక్చువల్లీ. ఒక 20 నుంచి 25K ఈజీగా వచ్చి ఉంటారు. అలా అయినా కూడా మొత్తం ఈవెంట్ ఆర్గనైజర్స్, ప్రొడక్షన్ హౌస్ కూడా కొద్దిగా ఆలోచించాలి బ్రో. పాన్ ఇండియా హీరోని పెట్టి అంత చిన్న బుక్ చేస్తే ఎట్లా బ్రో. ఏదో యూసఫ్ కూడా అనేదో సంథింగ్ పెడితే బాగుంటుంది. మొత్తం ఫ్యాన్స్ అందరికీ నిరాశ మొత్తం బ్రో. ఫస్ట్ ట్రైలర్ ఏముంది బ్రో, జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఉంది, ఏదో అనిపించింది. కానీ నిన్నడు అసలైన ట్రైలర్ అసలు ఎపిక్ ఉంది. మంచిగా ఫైట్స్, ఫ్యాన్స్కి ఏదైతే కావాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అది మొత్తం ఉన్నది దాంట్లో. సో ఈజీగా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. 2000 crores. దేవరా మూవీ నెంబర్ 1గా దూసుకెళ్తుంది అనుకుంటున్నాను. 27 తారీఖు మూవీ చూసి దాన్ని బట్టి బాగుంటుంది అని నా ఆలోచన. చూద్దాం మూవీని చూసి దాన్ని బట్టి ఆలోచన.